హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అమ్మా, ఏంటమ్మా చిన్నపిల్లలాగా ఇప్పటికైనా భోజనం తింటావా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నీతో మాట్లాడాను కదా సిద్ధు, నా మనసు నిండిపోయింది, ఇప్పుడు కడుపు నిండా అన్నం తింటాను అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. మా మంచి అమ్మ అని చెప్పి సిద్ధు అంటాడు. సరే సిద్ధు, మీటింగ్ అయిపోగానే వెంటనే వచ్చేసేయి, మీటింగ్లో ఉన్నానంటున్నావు కదా, ఉంటాను అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని సిద్ధు ఫోన్ కట్ చేస్తాడు. ఇక సిద్ధు బాధపడుతూ ఉంటే, ఏమండి బాధపడకండి, మీరు ఏ తప్పు చేయలేదండి, మిమ్మల్ని నిర్దోషిగా నేను బయటికి తీసుకొస్తాను అని తులసి చెప్తూ ఉంటుంది. నా అంతటా నేనే తప్పు చేసినట్టు కోర్టులో ఒప్పుకున్నాను తులసి, నేను బయటికి రావటం అంత ఈజీ కాదు అని సిద్ధు అంటూ ఉంటాడు. మీరు ఏ తప్పు చేయలేదని మేము నమ్ముతున్నామో అలాగే కోర్టు కూడా మీరు ఏ తప్పు చేయలేదని నమ్మేలా ఎవిడెన్స్ తీసుకొస్తానండి, బాధపడకండి అని తులసి చెప్తూ ఉంటుంది. మేడం, మీకు ఇచ్చిన టైం పూర్తయిపోయింది, ఇక మీరు వెళ్ళాలి అని పోలీసులు తులసికి చెప్తూ ఉంటారు. సరే అండి, నేను వెళ్తాను అని తులసి చెప్తూ ఉంటుంది. సరే తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక మరోవైపు కనిష్క నీలిమకు ఫోన్ చేసి, కనిష్క, ఈరోజు కూడా తులసి పూజ పూర్తయిపోయిందా అని అడుగుతూ ఉంటుంది. తులసి చేస్తున్న పూజ ఆపటం కోసం చాలా ప్రయత్నం చేశాను కనిష్క, ఫలితం దక్కలేదు అని నీలిమ చెప్తూ ఉంటుంది. రేపు 3వ రోజు కదా, ఎట్టి పరిస్థితిలో 3వ రోజు పూజ పూర్తవ్వకూడదు అని కనిష్క చెప్తూ ఉంటుంది. ఈసారి నువ్వే ప్లాన్ వేయాలి కనిష్క అని నీలిమ చెప్తూ ఉంటుంది. రేపు ప్లాన్ పక్కాగా ఉంటుంది, ఆ తులసి పూజ ఆగిపోతుంది అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. సరే కనిష్క, ఉంటాను అని నీలిమ ఫోన్ కట్ చేస్తుంది. వసే తులసి, ఎప్పుడు ఏం చేసినా కూడా నీకు ఫేవర్గా మారుతుంది, రేపు మాత్రం అలా జరగదు అని చెప్పి నీలిమ తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది, తులసి పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. పంతులు గారు వస్తారు. అమ్మ తులసి, ఈరోజు 3వ రోజు పూజ, ఈరోజు పూర్తయిపోతే నీ సంకల్పం నెరవేరుతుందమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు. అమ్మ, పూజ మొదలు పెడదామా అని పంతులు గారు అంటూ ఉంటారు. సరే పంతులు గారు అని తులసి అంటుంది. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. నువ్వు తులసి కోటపై పూలు అక్షంతలు వేస్తూ ఉండమ్మా అని తులసికి చెప్తూ ఉంటే, ఇక తులసి కోటపై పువ్వులు అక్షంతలు వేస్తూ ఉంటుంది. అమ్మ తులసి, ఈరోజు నువ్వు అమ్మవారికి నైవేద్యం పెట్టిన పండ్లు ఫలాలను గోమాత వచ్చి స్వీకరిస్తే నీ పూజకు ఫలితం దక్కినట్టేనమ్మా, నీ సంకల్పం నెరవేరినట్టేనమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ముందైతే అమ్మవారికి హారతివ్వు, ఆ తరువాత నైవేద్యాన్ని తీసుకొచ్చి గోమాతకు పెట్టమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని తులసి అమ్మవారికి హారతిస్తుంది. ఆ తరువాత అమ్మవారి ముందు ఉన్న నైవేద్యం తీసుకొచ్చి తులసి కోట పక్కన పెడుతుంది. పంతులు గారు, గోమాత వస్తుందంటారా అని తులసి అడుగుతూ ఉంటుంది. నువ్వు చేసిన పూజకు ఫలితం దక్కాలని ఆ అమ్మవారు అనుకుంటే ఖచ్చితంగా గోమాత వస్తుందమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు, గోమాత వచ్చే వరకు నేను ఎదురు చూస్తానులే అని తులసి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, ఇక నేను బయలుదేరతాను అని పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కనిష్క నీలిమ ఇద్దరూ కూడా చాటుగా ఉండి తులసి వైపు చూస్తూ ఉంటారు. తులసి, నువ్వు చేసిన పూజకు ఫలితం దక్కాలంటే గోమాత రావాలా? గోమాత ఎలా వస్తుంది? గోమాత వస్తే నేను రాణిస్తానా ఏంటి అని కనిష్క తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సాక్షాత్తు తులసి పూజ చేసిన అమ్మవారు గోమాత వచ్చేలా చేస్తుంది. గోమాత నడుచుకుంటూ వస్తూ ఉంటే నీలిమ గోమాతను చూసి, కనిష్క అటు చూడు, ఆ గోమాత నిజంగానే వస్తుంది, తులసి పూజ ఫలితం దక్కుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. గోమాత వస్తే మనం రాణిస్తామా ఏంటి? ఇదిగో ఈ బాంబులు కాల్చి ఆ గోమాతకు ఎదురుగా విసిరే, బాంబుల సౌండ్కి జంతువులు పారిపోతాయంట అని కనిష్క చెప్తూ ఉంటుంది. సూపర్ ఐడియా కనిష్క అని నీలిమ బాంబులు కాల్చి గోమాత రాకుండా గోమాత మీదకి విసిరేస్తుంది. ఇక గోమాత మాత్రం బెదరకుండా భయపడకుండా ఆ బాంబుల వైపు అలానే చూస్తూ ఉంటుంది. కనిష్క, అదేంటి గోమాత అక్కడి నుంచి పారిపోతుంది అనుకుంటే పారిపోవట్లేదు అని నీలిమ అంటూ ఉంటుంది. ఇంకా బాంబులు విసిరేద్దాం అని కనిష్క అంటుంది. ఇక కనిష్క నీలిమ ఇద్దరూ కలిసి వాళ్ళు తీసుకొచ్చిన బాంబులన్నిటినీ కూడా గోమాతకు ఎదురుగా పేల్చుతూ ఉంటారు. గోమాత మాత్రం బాంబుల పై నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అమ్మో, ఆ గోమాత ఇటే వస్తుంది, మనమే ఇదంతా చేశామని ఆ గోమాతకి తెలుసు, మనల్ని పొడి చేస్తుందేమో, నేను వెళ్ళి దాక్కుంటాను అని నీలిమ పక్కకు పారిపోతుంది. ఇక కనిష్క కూడా నీలిమ వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు చాటున దాక్కుంటుంది. ఇక గోమాత బాంబుల్ని దాటి
తులసి వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక తులసి, అమ్మ నా పూజకు ఫలితం దక్కేలా చెయ్యి తల్లి అని అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉండగా అప్పుడే గోమాత ప్రత్యక్షమవుతుంది. అమ్మా నువ్వు ఉన్నావమ్మా, నువ్వు ఉన్నావు, నా పూజకు ఫలితం దక్కిస్తున్నావు. రామ్మ గోమాత, నేను పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించు తల్లి అని తులసి గోమాతకు నమస్కారం చేసుకోగానే గోమాత తులసి పెట్టిన ప్రసాదాన్ని స్వీకరిస్తుంది. ఇక తులసి వెంటనే అమ్మవారి ముందుకు వెళ్ళి, చాలా సంతోషంగా ఉందమ్మా, నా భర్త నిర్దోషిగా బయటికి వస్తాడన్న నమ్మకాన్ని కలిగించావు, చాలా సంతోషం తల్లి అని తులసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. కనిష్క, నీలిమ ఇదంతా దూరం నుంచి చూస్తూ, చా ఆ తులసి పూజకు ఫలితం దక్కినట్టే, పంతులు గారు చెప్పారు కదా గోమాత వస్తే ప్రసాదం తింటే ఫలితం దక్కుతుందని. మనం ఇన్ని చేసినా కూడా మన పని ఒక్కటి కూడా ఫలితం లేకుండా పోయింది కనిష్క. ఆ తులసి పూజ పూర్తయిపోయింది, ఇక మనం ఆ తులసిని ఏమీ చేయలేము అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. ఆ తులసిని ఏమీ చేయలేము కాదు, ఆ తులసి బతుకు పైనే దెబ్బ కొడతాను అని చెప్పి కనిష్క అంటుంది. ఏం చేస్తావు కనిష్క అని నీలిమ అంటూ ఉంటుంది. ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను అని కనిష్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తులసి చాలా సంతోషంగా కీర్తి దగ్గరకు వెళ్ళి, వదిన వదిన, నేను చేసిన పూజకు ఫలితం దక్కాలంటే గోమాత వచ్చి ప్రసాదం తినాలని పంతులు గారు చెప్పారు. గోమాత వచ్చి ప్రసాదం తినేసింది వదిన అంటే ఆయన నిర్దోషిగా బయటికి వస్తారు వదిన అని తులసి చెప్తూ ఉంటుంది. చాలా సంతోషకరమైన వార్త చెప్పావు తులసి. ఇక అన్నయ్య బయటికి రావాలంటే అన్నయ్య ఆ యాక్సిడెంట్ చేయలేదని కోర్టులో నిరూపించాలి. మంచి లాయర్ని కలుద్దాం తులసి అని చెప్పి కీర్తి అంటుంది. నువ్వు ఇంట్లోనే ఉండు వదిన, నేను వెళ్ళి లాయర్ని కలిసి వస్తాను అని తులసి చెప్తూ ఉంటుంది. సరే తులసి అని చెప్పి కీర్తి అంటుంది. ఇక తులసి లాయర్ దగ్గరకు వెళ్తుంది. లాయర్ గారు, నా భర్త నిర్దోషని నిరూపించడానికి ఏం ఎవిడెన్స్ కావాలి? నా భర్తను ఎలాగైనా బయటికి తీసుకురండి అని తులసి అడుగుతూ ఉంటుంది. తులసి, నీ భర్త తానే ఈ నేరం చేశానని జడ్జి గారి ముందు ఒప్పుకున్నాడు. తను నిర్దోషిగా బయటికి రావటం చాలా కష్టం, కానీ నేను ఒక చిన్న సహాయం చేయగలను. మీ అత్తయ్య ఇప్పుడు ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నారు, తను చెప్తే ఖచ్చితంగా నీ భర్త నిర్దోషిగా బయటికి రాగలడు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటుంది. మా అత్తయ్యకు ఆయన అరెస్ట్ అయిన విషయమే తెలీదు లాయర్ గారు అని తులసి చెప్తూ ఉంటుంది. అయితే బసవరాజు గారికి తెలుసు కదా, బసవరాజు గారిని చెప్పమని చెప్పు. బసవరాజు గారు చెప్తే పోలీసులు జడ్జి గారు తప్పకుండా వింటారు. ఒక ప్రయత్నం అయితే చేసి చూడు తులసి అని లాయర్ చెప్పడంతో, సరే ఇప్పుడే మావయ్యను ఆయన్ను నిర్దోషిగా బయటికి తీసుకురామని అడుగుతాను అని తులసి చెప్తూ ఉంటుంది. సరే తులసి గారు అని చెప్పి లాయర్ అంటాడు. ఇక తులసి సరాసరి ఇంటికి వస్తుంది. బసవరాజు నీలాంబరి హాల్లో కూర్చొని ఉంటే, మావయ్య మీ అబ్బాయిని నిర్దోషిగా బయటికి తీసుకురండి మావయ్య అని తులసి అంటూ ఉంటుంది. నేనెలా తీసుకురాగలను తులసి అని బసవరాజు అంటూ ఉంటాడు. మీరు చెప్తే పోలీసు వాళ్ళు జడ్జి గారు వింటారని లాయర్ చెప్పారు. ప్లీజ్ మావయ్య ఆయన్ను నిర్దోషిగా బయటికి తీసుకురండి అని తులసి అంటూ ఉంటుంది. తులసి, తప్పులు చేసేదేమో నువ్వు చేసిన తప్పును సరిదిద్దడానికి నా కొడుకు సిద్ధుని నిర్దోషిగా బయటికి తీసుకురావాలా అని నీలాంబరి అంటూ ఉంటుంది. ఆయన మీ మనవడే కదా బామ్మగారు అని చెప్పి తులసి అంటుంది. వాడు నా మనవడే, కానీ ఇప్పుడు మా మాట వినట్లేదు కదా, నీ మాట వింటున్నాడు కదా. వాడు జైలు నుంచి బయటికి వచ్చినా కూడా నీ మాటే వింటాడు తులసి, మేం చెప్పింది వాడి చెవులకి ఎక్కదు అని నీలాంబరి చెప్తూ ఉంటుంది. ప్లీజ్ బామ్మగారు అలా మాట్లాడకండి అని తులసి అంటూ ఉంటుంది. అయితే నేను చెప్పినట్టు చేస్తావా? నేను చెప్పినట్టు చేస్తే సిద్ధుని నేను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను, సిద్ధుపై బెంగతో ఉన్న విశాలాక్షిని కాపాడతాను అని బసవరాజు అంటాడు. మీరు ఏం చెప్పినా చేస్తాను మోయ అని తులసి అంటుంది. అయితే సిద్ధు నుంచి శాశ్వతంగా దూరం అయిపోతున్నట్టు విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టాలి అని బసవరాజు అంటాడు. మీరంతా సంతోషంగా ఉంటానంటే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను మోయ అని తులసి చెప్తూ ఉంటుంది. మాట తప్పవు కదా తులసి అని బసవరాజు అంటాడు. తప్పను మోయ అని తులసి అంటుంది. అయితే ఒక్క నిమిషం ఆగు అని బసవరాజు విడాకుల నోటీస్ తీసుకొచ్చి, తులసి ఈ విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టు అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే మోయ, ఆయన్ను నిర్దోషిగా బయటికి వస్తారంటే నేను ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతాను అని తులసి చెప్తూ ఉంటుంది. అయితే ఒక్క నిమిషం ఆగు, విడాకుల నోటీస్ తీసుకొస్తాను అని బసవరాజు లోపలికి వెళ్ళి విడాకుల నోటీస్ తీసుకొచ్చి తులసికి ఇస్తాడు. సంతకం పెట్టు తులసి,
నీ భర్త నిర్దోషిగా బయటికి వస్తాడు అని బసవరాజు చెప్పడంతో తులసి వెనక ముందు ఆలోచించకుండా ఏడ్చుకుంటూ విడాకుల నోటీస్ మీద సంతకం పెడుతుంది. ఇలా ఇవ్వు ఆ పేపర్స్ అని బసవరాజు అంటాడు. ఇక తులసి సంతకం పెట్టిన విడాకుల నోటీస్ని బసవరాజుకి ఇవ్వబోతూ ఉండగా అక్క అంటూ జాను గట్టిగా అరుస్తుంది. అందరూ షాకింగ్గా జాను వైపు చూస్తూ ఉంటారు. ఇక తులసి చేతిలో ఉన్న విడాకుల నోటీస్ని జాను లాగేసుకుంటుంది. జాను ఆ పేపర్స్ ఇలా ఇవ్వు అని చెప్పి తులసి అంటుంది. ఏంటక్క ఈ పేపర్స్ అని జాను అడుగుతూ ఉంటుంది. అవన్నీ నీకు అనవసరం, ఆ పేపర్స్ ఇలా ఇవ్వు అని బసవరాజు అంటాడు. మా అక్కను బావగారి నుంచి శాశ్వతంగా దూరం చేయాలని చాలా తెలివిగా విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించుకుంటున్నారా మావయ్య అని జాను అంటుంది. ఇది మా కుటుంబ సమస్య అని చెప్పి బసవరాజు అంటాడు. మా అక్క మీ కుటుంబమేనా? మరి మా అక్కని ఎందుకు బయటికి పంపించాలనుకుంటున్నారు అని జాను అంటుంది. జాను ప్లీజ్ ఆ నోటీసులు ఇచ్చేసేయి, మీ బావగారు నిర్దోషిగా బయటికి వస్తారు, ఇంకా మనకేం కావాలి అని చెప్పి తులసి అంటుంది. పిచ్చి అక్క, బావగారిని నిర్దోషిగా బయటికి తీసుకొస్తానని చెప్తున్నారు. ఆయన నీకు భర్త అవ్వటం కంటే ముందు వాళ్ళకి కొడుకు, వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోయారా? వాళ్ళ చేతనైతే బావగారిని ఎప్పుడూ బయటికి తీసుకొచ్చేవాళ్ళక్క. నీతో విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించుకోవడం కోసం వీళ్ళంతా కలిసి ఆడుతున్న డ్రామా అక్క ఇది. బావగారు నిర్దోషిగా బయటికి రావాలంటే ఏదైనా ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ లేదే ఎవరు కూడా ఏమీ చేయలేవరు. మీ మామయ్య గారు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించినా కూడా బావగారు బయటికి రారక్క అని జాను అంటుంది. మరి ఎలా ఆయన నిర్దోషిగా బయటికి వస్తారు జాను అని తులసి ఏడుస్తూ ఉంటుంది. ఏ జాను, ముందు ఆ విడాకుల నోటీస్ ఇలా ఇవ్వు అని బసవరాజు అంటాడు. విడాకుల నోటీస్ కావాలా మామయ్య గారు అంటూ జాను విడాకుల నోటీస్ని చించి బసవరాజు మొహంపై విసిరేస్తుంది. ఏ జాను, నీకెంత ధైర్యం అని బసవరాజు అంటూ ఉంటాడు. మీ అరుపులకి మా అక్క భయపడుతుందేమో, నేను భయపడ్డం మామయ్య గారు అని చెప్పి జాను అంటుంది. జాను ఏం చేస్తున్నావే, నీకు పిచ్చి పట్టిందా ఏంటి అని తులసి అంటుంది. అక్క, బావగారిని నిర్దోషిగా బయటికి తీసుకురావటం నీకు కావాలి అంతే కదా, నాతో రా అని చెప్పి జాను అంటుంది. అక్క చెల్లెలిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? నా కొడుకుని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చేస్తారా? చూస్తాను అని బసవరాజు అంటాడు. కాసేపట్లో బావగారిని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను అని జాను అంటుంది. జాను, నీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉందని ఆయన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తా అంటున్నావు జాను అని తులసి అడుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగక్క అని చెప్పి జాను ఫోన్లో ఉన్న వీడియోని తులసికి చూపిస్తూ ఉంటుంది. ఫోన్లో ఉన్న వీడియో తులసి చూసి షాక్ అవుతుంది. ఏముందిరా బసవా ఆ ఫోన్లో, ఆ తులసి అంతగానో అలా చూస్తుంది అని నీలాంబరి అంటుంది. ఏమోనమ్మా చూద్దాంరా అని బసవరాజు కూడా వెళ్ళి చూస్తూ ఉంటాడు. బసవరాజు నీలాంబరి కూడా జాను చూపిస్తున్న వీడియోని చూసి షాక్ అవుతారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.